ఒక పెద్ద గుడ్ న్యూస్. నేను కలకన్న రోజు రానే వచ్చేసిందో ఏంటి ఇంత సంబరపడిపోతున్నా అనుకుంటున్నారా? సంవత్సరం మధ్యలో సంక్రాంతి వస్తే ఇలాగే ఉంటుందేమో. ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే. మెయిల్ చూడగానే రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ లాగా లోపల లోపల ఎగిరి గెంతులేస్తున్నాను. మన అమ్మాయిలకి గుండ్ర ఎంత దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, అలాగే ఆవగింజంత సంతోషం వచ్చినా పట్టుకోలేరు. ఏంటో మనము మన మైండ్ సెట్స్. 10th ఇంటర్ రిజల్ట్ అప్పుడు కూడా ఇంత క్యూరియాసిటీ లేదు నాకు. ఈ వీడియో దేని గురించి అనేది చెప్పకుండా ఇలాగే మాట్లాడుతూ ఉంటే జనాలు కొడతారు ఇంకా నన్ను. మహాసముద్రం లాంటి యూట్యూబ్ గులకరాయి లాంటి నన్ను ఒక ఈవెంట్ కి సెలెక్ట్ చేసింది అనమాట. ఫైనల్ గా ప్రతి యూట్యూబర్ కళ నిజంగా ఈ మెయిల్ రావడం. వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ఈవెంట్ కి వెళ్తున్నానా లేదని వీడియో లాస్ట్ లో చెప్తాను. ఒక పెద్ద గుడ్ న్యూస్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ గుడ్ న్యూస్ ఏంటి అని అనుకుంటే నాకైతే పర్సనల్ గా 100% గుడ్ న్యూస్ ఇది. అది ఏంటి అంటే యూట్యూబ్ వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, సో ఆ ఈవెంట్స్ కి రమ్మని ఒక మెయిల్ అయితే వచ్చింది. మీ అందరి అభిమానం సల్లగుండా. ఆ మెయిల్ చూడగానే లిటరల్లీ హ్యాపీనెస్ తో కూడిన ఆనంద బాష్పాలు అన్నమాట. సంతోషంతో వస్తాయి కదా, అవి మాటలు రావట్లేదు నిజంగా. అంటే అది చెప్పలేను నేను, అంత హ్యాపీ మూమెంట్. ఏంటి అంటే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నా అన్నట్టు నా బ్యాగ్ లో బట్టలు సర్దుకుని రెడీ అయిపోయాను ఆ ఈవెంట్ కి వెళ్ళడానికి. మెయిల్ చూడగానే ఆ ఈవెంట్స్ నేను వెళ్తున్నానా లేదా అనేది మీకు వీడియోలో లాస్ట్ లో చెప్తాను. అండ్ ఈ మెయిల్ రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ వస్తారు ఈ ఈవెంట్ కి. అంత పెద్ద ఈవెంట్ కి మనలాంటి చిన్న క్రియేటర్స్ ఇన్వైట్ చేశారంటే చాలా పెద్ద విషయం. సో ఎంత పెద్ద యూట్యూబ్ లో ఎంత చిన్న మనకి ఒక మెయిల్ రావడం అంటే అది ఆషామాషి విషయం అయితే కాదు. సో ఈ ఈవెంట్ కి వెళ్ళాలని చాలా మంది ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ నుండి ఈ మెయిల్ రాగానే కన్ఫర్మ్ చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించాను. ఈ మెయిల్ నాకే వచ్చిందా ఏంటి అని చెప్పి. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అందరితో షేర్ చేసుకోకపోతే ఆ రోజు నిద్ర పట్టదు. యూట్యూబ్ వాళ్ళు ర్యాండమ్ గా పిక్ చేశారు అనుకుంటాను. 1-2 సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు రిజిస్టర్ అయ్యాను అనమాట. సో అలా పిక్ చేసిన మెయిల్ నాకైతే వచ్చింది. చాలా హ్యాపీ 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 నిజంగా ఈ మెయిల్ చూడగానే. లైక్ ఎలా అంటే ఇప్పుడు రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ లోపల భయపడుతూ ఉంటది కదా, బయటికి కామ్ గా ఉన్నట్టు అదనమాట. ఈ మెయిల్ చూడగానే ఎగిరి గంతేసినంత ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు లేచి ఆ పిచ్చి గంతలు వేస్తానని మీ ముందు భయపడి వీడియో చూడడం మానేకండి, లాస్ట్ వరకు చూడండి. ఒక సాధారణ అమ్మాయి ఇంత పెద్ద యూట్యూబ్ ఈవెంట్ కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అండ్ మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఎందుకు అంటే ఇంతలా ఆదరిస్తున్నందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్ని ఇంకా చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటే నాకు. అండ్ ఈ రోజు ఈ మెయిల్ వచ్చింది అంటే కారణం దానికి ఈ యూట్యూబ్ ఫ్యామిలీనే. అందరికి థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు నిజంగా. ఇంత పెద్ద మహాసముద్రంలో అసలు నేను ఎంత ఒక రవ్వంతా నిజంగా కొన్ని కోట్లలో ఉన్నారు యూట్యూబర్స్. సో అందులో నాకు ఒక మెయిల్ రావడం అంటే అది అసలు ఆషామాషి విషయం కాదనమాట. అంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్. అది ఒక యూట్యూబ్ క్రియేటర్ కి మాత్రమే తెలుసు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు నిజంగా మెయిల్ వచ్చిందా ఏంటి అనేది. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను అండ్ రిజిస్టర్ అయింది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ మెయిల్ రావడం ఒక ఎత్తు అయితే ఈ ప్లేసెస్ అనేది అసలు ఇక్కడ ఎక్కడా లేవు. జైపూర్, పాట్నా, ఇంకా లక్నో, గర్గన్, ఇంకా చెన్నై, కలకత్తా, ఇంకా చాలా అంటే చాలా ఊర్లు ఉన్నాయి. సో చెన్నై ఒకటి మనకి దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే చెన్నైకి రిజర్వేషన్ చేయించుకున్నాను అనమాట. సో రిజిస్టర్ అయ్యాను ఫస్ట్. సో ఈ రిజిస్టర్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ పట్టుకుని మనం వెళ్ళాలన్నమాట. మనతో పాటు ఎవరినైనా ఒకరిని అలౌ చేస్తారు. సో నేనైతే రిజిస్టర్ చేసుకున్నాను. వెంటనే ఆ మెయిల్ వచ్చిన వెంటనే క్షణం కూడా ఆలోచించలేదు. మన దగ్గరలో ఏ ప్లేస్ ఉందని చెప్పి చూసుకుని వెంటనే నేను రిజిస్టర్ అయిపోయాను అనమాట. అంత హ్యాపీ మూమెంట్ నా లైఫ్ లో. నేను ఒక స్టెప్ ముందుకు వేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు నా కష్టం వృధా అయితే పోలేదు ఎక్కడా కూడా. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్. కొన్ని ప్లేసెస్ లోనే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. ఆ కొన్ని ప్లేసెస్ లో అసలు మనకి అంటే అదర్ కంట్రీస్ లో కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడికి మనం వెళ్ళాలంటే వెళ్ళలేం కాబట్టి మనకు దగ్గరలో ఉన్న చెన్నైని నేనైతే చూస్ చేసుకున్నాను. అండ్ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. వాళ్ళకి అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్ లో ఉంటారు కదా యూట్యూబ్ మన తెలుగు వాళ్ళు, సో వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది.
అండ్ రీసెంట్ గా యూట్యూబ్ వాళ్ళు ఒక 10 days బ్యాక్ అనుకుంటాను బెంగళూరులో ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. సో అక్కడికి వెళ్లే వాళ్ళు వెళ్ళారు, మన తెలుగు వాళ్ళు మెయిల్ వస్తేను. సో నాకైతే రాలేదు. అండ్ ఇంకా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ ఈవెంట్స్ లో నన్ను సెలెక్ట్ చేసి ర్యాండమ్ గా, అసలు ఒక చిన్న క్రియేటర్ ని సెలెక్ట్ చేయడం అంటే అంత ఆసమాషి అయితే కాదు. చాలా ప్రౌడ్ గా ఉంది నాకు. అండ్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాలంటే వీసాలు, పాస్పోర్ట్లు చాలా కావాలి. సో మనకు అంత లేదు కాబట్టి ఈ దగ్గరలో ఉన్నదే మనం చూస్ చేసుకున్నాము. అండ్ రీసెంట్ గా నాకెలా తెలిసింది బెంగళూరులో కండక్ట్ చేశారు అంటే, నాకు తెలిసిన ఒక టెక్ ఛానల్ మేడం ఉన్నారు, ఆ మేడం వెళ్ళారనమాట. సో మేడం ఎలా మెయిల్ వచ్చింది వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చండి. సో నాకు ఏ డౌట్ వచ్చినా నేను ఆ మేడం ని కాంటాక్ట్ అయ్యి నా డౌట్ నేను క్లియర్ చేసుకుంటాను. సో అలాగే ఆ మేడం అడిగాను అనమాట, ఇలా మెయిల్ వచ్చింది నేను వెళ్దామని అనుకుంటున్నానంటే వెళ్ళొచ్చండి, అది ప్రతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన క్రియేటర్ కళ. ఆ మెయిల్ రావడం అంటే అంత ఆషమాషి కాదు, సో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పాను అన్నారు. అండ్ ఆ మేడం కూడా వస్తున్నారు ఈ ఈవెంట్ కి. సో ఎవరు ఏంటనేది నేను తర్వాత అయితే చెప్తాను. ఒకవేళ నేను వెళ్ళుంటే వెళ్తాను కూడా మస్ట్ అండ్ షుడ్ గా అని అనుకుంటున్నాను. అండ్ కన్ఫర్మేషన్ మెయిల్ రావాలి కాబట్టి ఆ మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేము. అండ్ ఈవెంట్ ఎప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్నాను అంటే September 21st అన్నమాట, సాటర్డే. సో నేను ఈవెంట్ కి వెళ్దామని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మనం ఒక స్టెప్ ముందుకు వేసి సోషల్ మీడియాలో అన్ని అంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ అన్ని ఎదుర్కొని మనం ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి మెయిన్. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. సో నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు, అంత పాజిటివ్ గానే వచ్చాయి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్ గా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. సో దానిలో ఒక చిన్న ఇష్యూ వల్ల మళ్ళీ ఒక 1 month టైం ఇచ్చారనమాట యూట్యూబ్ నుంచి. ఈ 1 month తర్వాత నేను మళ్ళీ మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మానిటైజేషన్ రావడానికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రావాలని చెప్పాను కదా, ఆ 4000 వాచ్ అవర్స్ కి కొంచెం దగ్గరలో ఉన్నాను. అండ్ వచ్చేసాయి ఆల్రెడీ, కాకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల ఆ వాచ్ అవర్స్ పోయాయి అనమాట. ఆ వాచ్ అవర్స్ గురించి ఏమో కానీ నిజంగా ఈ మెయిల్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ మంత్ లో నేను మళ్ళీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో మానిటైజేషన్ అవ్వకుండా కూడా ఇలాంటి మెయిల్స్ వస్తాయని చెప్పి డౌట్ రావచ్చు, వస్తాయండి. ఎందుకంటే మనం జెన్యున్ గా ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో యూట్యూబ్ అంతా చూస్తుంది కాబట్టి మనల్ని ర్యాండమ్ గా సెలెక్ట్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఒప్పించుకొని నిజంగా ఛానల్ స్టార్ట్ చేయడం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళకి నచ్చినట్టు కామెంట్స్ రాస్తారు, లేకపోతే వాళ్ళ ఫీల్ అవుతారు ఏంటి ఇది అని. సో అలాంటిది ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి నేను ఒక స్టెప్ ముందుకు వేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున మళ్ళీ 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒక క్రియేటర్ గా నేను చెప్పాలి, అది నా బాధ్యత అందరికీ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. దట్టు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి చేయడం అంటే ఇంకా రిస్క్. ఇంత బాగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు మానిటైజేషన్ ఆగిపోయిందని చెప్పాను కదా, దానికి రీజన్ ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ 1 month టైం గ్యాప్ తీసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు నేను మానిటైజేషన్ కి. సో ఈ 1 month లో నేను మళ్ళీ వాచెస్ గెయిన్ చేసుకుని అప్లై చేయాలన్నమాట. నేనైతే ఈ ఈవెంట్ కి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో. ఆ దేవుని కోరుకుంటాను ఆ కన్ఫర్మేషన్ మెయిల్ రావాలని. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నా మళ్ళీ 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 మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.